ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులండి, రుజువాక్షర గురించి ప్రారంభిస్తున్నాం. మోహనుద్ర మహాగండ సరస్వతుడ నాద పరిశుద్ధాత్ముడ ఆకాశాది భూముల సంస్థాన సర్వాన్ని సృష్టికర్తని తీసుకుంటే మైకి చెప్తున్నాను. ఆయన ఇదిగో ప్రభుత్వ ప్రభాని బిడ్డలకి వాక్యం చెప్తున్నారు కదా. అభిప్రాయంలో అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మాన స్వరాన్ని మరుగుపరిచి దయస్వంతో మాట్లాడి దర్శించుకోవడం ఆరోగ్యం సంఖ్యను లేకుండా కాచి కాపాడి భద్రపరిచిన కొరకు నీకు రెక్కలేని వెళ్ళలేని వేలాది వేలు కొట్లాది కూడా స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆస్వాదించిన కొరకు నామానికి నువ్వు మహిమ తెచ్చుకోవడం ఇస్తున్నాము తండ్రి. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే నిన్ను బట్టి నన్ను దేవుడు ఆస్వాదించాడు. ఆదికాండము 25 వచ్చింది. ఆదికాండము 30. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము, నా చోటకుని నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించును. అప్పుడు నేను వెళ్ళెదను. వారి కోసం నీకు కొలువు చేసి నేను నీకు కొలువు చేసిన విధానమును నువ్వు ఎరుగుదువు కదా అని చెప్పింది. దేవునామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ మరి రాహేలుకి యేసు పుట్టిన తర్వాత అంటే యాకోబు ఏం చేశాడంటే ఇంకా లాభం లేదనేసి మరి దేవుడు తనకు చేసిన వాగ్దానికి జ్ఞాపకం వచ్చి అడుగుతున్నటువంటి లాభాన్ని ఏమడుగుతున్నటువంటి లాభాన్ని చాలు నీకు నేను ఎలా కొలువు చేస్తాను ఏం చేసానో తెలుసుకున్నాను కదా. నాకు ఎంతమంది బిడ్డలు పుట్టారో నా బిడ్డల్ని నా భార్యను తీసుకొని నీకు ఉండను, నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించేయి, నేను నీకు ఎలా కొలువు చేశాను, నేను ఎలా చూశానో, నేను ఏ రీతిగా నిన్ను మరి ఇప్పుడు నీ పట్ల నేను ఏ రీతిగా ఉన్నానో ఇక్కడ నేను వచ్చిన తర్వాత నీకు ఏమైంది అన్నీ నీకు తెలుసుకొని నీకు చాలు, నేను ఉండాలని నేను అనుకోవట్లేదు కనుక నా భార్యని నా బిడ్డలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. లాభాన్ని దగ్గరికి వెళ్ళాడంటే తన అంతటా తానుగా నేను బతిమాలుకొని అడిగాడంట. అడిగినప్పుడు కూడా లాభాన్ని మనసు ఒప్పుతలేదంటే ఎందుకు మనసు ఒప్పుతలేదంటే లాభానికి యోసేపు వచ్చిన కాడి నుంచి లాభానికి పరిస్థితి మారిపోయిందండి. లాభానికి అంత ముందు పరిస్థితి వేరు, యోసేపు వచ్చిన తర్వాత పరిస్థితి వేరు. ఏంటి యోసేపు వచ్చిన తర్వాత నేను అత్యధికంగా ఆస్వాదించబడుతున్నాను గల కారణం ఏంటనేసి అటండి అప్పట్లో మరి ఏం చేసుకుని శకునాలు చూపించుకునేవారు అటండి. ఎప్పుడు ఎలా చూపించుకున్నారు అలాగే శకునాలు చూపించుకోవడం కంటే ఒక చోటకి వెళ్ళంటే శకునం చూపించుకున్నాడు అంటే చూపించుకుంటే అప్పుడు చెప్తున్నాడంటే ఆ శకునం వాడు చెప్పాడంటే ఏం చెప్పాడంటే నీ ఇంట్లో ఉన్నాడు చూడు నీ మేననుడు దేవుడు ఎవరు అనుకుంటున్నావో ఆ బిడ్డ దేవుడు బిడ్డ అతను ఉండడం వల్ల నీకు ఆశీర్వాదం ఎట్టి పరిస్థితులు అతను పంపించేవాడు అన్ని ఆశీర్వాదాన్ని కోల్పోతామని మరి ఆ యొక్క శిఖరగాళ్ళు చెప్పారంటే ఆ మాట పట్టుకొని ఏంటంటే నేను ఎట్టి పరిస్థితులను కూడా యేసోపుని ఎట్టి పరిస్థితులను కూడా యాకోబునటండి పంపించడానికి ఒప్పుకుంటలేదంట. ఒప్పుకోకుండా ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడో చూడండి. ఇక్కడ 27 అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశ్రదించును. శకునము చూసి తెలుసుకుంటునని తెలుసుకుని ఏం చెప్పాడంటే శకునం చూసి చెప్పుకున్నాను తెలుసుకున్నాను కనుక నేను వెట్టి పరిస్థితిలో నువ్వే నా మీద కటాక్షం నుంచి నువ్వు ఖచ్చితంగా నా దగ్గర ఉండాలి, నాతోనే ఉండాలి. నువ్వు వెట్టి పరిస్థితిలో నా బిడ్డల్ని నా మనవాళ్ళని నా అందరినీ విడిచి వెళ్ళటాకే వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండిపోవాలా. నీకు కావాల్సాలంటే నీకు ఎంత జీతం మంటది ఇస్తాను, నువ్వేమిమ్మంటే ఇస్తాను, నువ్వు నాకేం కొలువు చేయని అవసరం లేదు. నీకు బిడ్డలు ఎదుగుతున్నారు కనుక మరి నీకు కూడా కావాలి కానీ ఏం అడుగుతావో అడుగు, మరి నేను ఖచ్చితంగా ఇస్తాను, మేము భయపడక్కర్లేదు అనేసి అంటండి. అనేసి ఎట్టి పరిస్థితులు వెళ్ళలేకుండా ఆఫ్ చేసి అడుగుతున్నాడంట మీకేం కావాలి, జీతం ఏమైనా ఓలేమని ఎలాగలా ఏవో చెప్తున్నాడంటండి. ఇలా చెప్తున్నప్పటికీ అప్పుడు ఇక్కడ మరి చూడండి 30 నేను రాకమునుపు నీకు కూడినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొంది నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. నేను నా ఇంట వారి కొరకు ఎప్పుడు సాధ్యం చేసుకుందునని అని ఏమంటాడంటే దేవుడు చెప్పాడు నాకు నువ్వు ఏ చోటకి వెళ్తావో ఎక్కడికి వెళ్తావు నువ్వు పాదం పెట్టిన చోట్లల్లా నేను నీతో వస్తాను, నువ్వు ఆశ్రదించబడతావు, నీతో ఉన్నవారు ఆశ్రదించబడతావు నా దేవుడు నాకు చెప్పాడు కనుక
నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నన్ను దేవుడు దీవిస్తాడు నాకు తెలుసు. కనుక నువ్వేమి ఇవ్వాలనుకున్నావు ఇవి, దాన్ని బట్టి నేను సంతోషిస్తాను, దాన్ని బట్టి నేను ఆనందిస్తాను. నువ్వేమిచ్చినా నేను ఎట్టి పరిస్థితులు నేను వద్దాను కనుక ఇక నుంచి ఇన్నాళ్ళ కాదు, నాకు నువ్వు ఏదో ఒకలాగా నాకు జీతం ఇవ్వాలి, ఏదోలాగా నాకు ఏదో చేయాలనేసి లాభాన్ని అన్నట్టండి. ఎవరు అడిగారంటే యాకోబు అడిగాడంటే, అడిగినప్పుడు ఈ లాభాన్ని చాలా మరి ఏం చెప్తాడంటే చాలా గట్టిగా సమాధానం చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు చూడండి, 32వ వచనం ఒకసారి చూడండి. నేడు నేను నీ మంద అంతట్లో నడిచి చూచి పొడవైన మచ్చలైన ప్రతి గొర్రెలను గొర్రె పిల్లల్లో నల్లని ప్రతి దానిని మేకల్లో మచ్చలైన పొడులైన గలవాటిని వేరుపరచుదను వాటివి నాకు జీతమవును. ఏమంటాడంటే నువ్వు ఇక మీదట ఏం చేస్తావంటే, మరి మనకి గొర్రెలు ఉన్నాయి కనుక, మేకలు ఉన్నాయి కనుక, ఇవన్నీ ఉన్నాయి కనుక మచ్చలో పొడులు ఉంటాయి చూడ, అవన్నీ నీకు ఇచ్చేస్తాను. మచ్చగల పొల్లు లేకుండా నల్లగా ఉన్న గొర్రెలు నావి, మచ్చల పొడులు ఉన్న గొర్రెలు నీవి, మేకలు అనేసి చెప్పాడటండి. అది నీ జీతం, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో. ఎందుకంటే చెరిశాఖం పంచాడనమాటండి. ఆ చెరిశాఖం పనిచేసి ఎప్పుడైతే ఇదితో చెప్పాడో సర్లే అయితే అనేసి మరి యాకోబు ఏం చేశాడంటే, ఆ రీతిగానే ఆ యొక్క ఒప్పందింపుకు ఒప్పుకొని ఆ రీతిగా ఉన్నట్టు. అసలు చెప్పాలంటే ఎట్టి పరిస్థితిలో కూడా గొర్రెలు కానీ మేకలు కానీ మచ్చలుగా ఉన్నాయి ఉండవండి, బాగా నల్లగా ఉన్నాయి ఉంటాయి, ఎక్కడో ఉంటాయి కానీ అలా ఉండవు. ఇక్కడ చాలా తెలివైనడు కనుక యాకోబు ఏం చేశాడంటే మరి సరే అన్నాడు. ఎందుకన్నాడు సరే అంటే, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, నాకు వాగ్దానం చేశాడు, నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు దేవుడు జ్ఞానం ఇస్తాడు, తెలివిస్తాడు, దాన్ని బట్టి నేను ఏం చేసుకున్నా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నాకేమి భయం లేదని ఉద్దేశంతో అలాగే అన్నాడు. కానీ మరి ఎట్టి పరిస్థితుల్లో మామ మాటకే ఎదురు చెప్పకుండా నల్ల అదేంటి మామ నల్ల మేకలే పుడతాయి కదా, మచ్చలో పొడుగు ఉన్న మేకలు పుట్టవు కదా, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు అన్న మాట ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేదండి. సమాధానం చెప్పకుండా మామ ఏదైతే చెప్పాడో ఆ మాట లోబడ్డాడంటే, ఎవరో యాకోబు ఎన్ని నిమిషాలు లోబడ్డాడంటే, మరి యాకోబు ఎవరంటే దేవుడికి భయపడినవాడు, దేవుడు ఏది చెప్తే విన్నవాడు, ఎంతటి కష్టమైన, ఎంతటి బాధైనా, ఎంతటి వ్యాధనైనా తట్టుకొని ప్రతి విషయంలో కూడా మరి దేవుడికి ప్రార్థిస్తూ దేవుని భయభక్తులలో ఉన్న యాకోబు ఏం చేశాడంటే, ఆ మామ మాటకి ఎదురు చెప్పకుండా నాకు నా పరిస్థితి తారుమారైపోయినప్పుడు, నేను బాగాలేని పరిస్థితుల్లో నా దగ్గర వచ్చి నన్ను చేరదీశాడు. అటువంటి మామకు నేను ఎదురు సమాధానం చెప్పకూడదు, ఏమిస్తుందో తీసుకుంటాను, నా దేవుడు నాకు తోడుగా ఉంటే తనే సాక్ష్యం చెప్పాడు కదా, నువ్వు ఇక్కడ నుంచి అల్టాకి వెళ్ళేది నీ దేవుడు నీతో ఉన్నాడు కనుక నేను ఆస్వాదించబడుతున్నాను అంటే, నా దేవుడికి అర్పించబడి నేను కించపరచకూడదు అనుకోనని ఏం చేశాడంటే, మామ చెప్పిన మాట వినట ఆ ప్రకారంగా లోబడట. ఇక్కడ మరి ఏం చేస్తున్నాడో చదువుదండి ఒకసారి. 36వ వచనమండి. తనకును యాకోబునకును మధ్య 3 దినములు ప్రయాణం అంత దూరం పెట్టెను. మధ్య 3 దినములంత ప్రయాణం దూరం పట్టెను. లాబాను యొక్క మిగిలిన మందలు యాకోబు మేపుచుండెను. యాకోబు చినారు జింకసాల అను చెట్టు చువ్వలను తీసుకొని ఆ చువ్వలను తెల్లచారుల కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు తాగి వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలో నీళ్లు గాలలోని వాటి ఎదుట పెట్టగా, దేవుని నామానికి మహిమ. ఎంత తెలివైనోడండి. ఏం చేయడండి, ఇంకా ఏం చేయడంటే ఆ గొర్రెలు కాపర్లు కాసుకున్న ఆ ప్లేస్లోకి ఇంకా గొర్రెలు కాయట్లేదండి, కాయకుండా వాడు 3 దినాలు ప్రయాణమైనంత దూరం వచ్చేసి అక్కడ అటండి తనకి ఏమైతే గొర్రెలు ఇచ్చాడో ఆ గొర్రెలు అక్కడ మేపడానికి తీసుకొచ్చి ఏం చేయడంటే తెలివితేటగా ఆ నైట్ అంతకుముందు నైట్ ప్రార్థించినప్పుడు దేవుడంట మరి ఒక చెట్టు చూపించాడంట. ఆ చెట్టు చూపించినప్పుడు ఆ చువ్వలు ఏ రీతిగా ఉన్నాయో వాటిని ఏ రీతిగా మరి చెయ్యాలో అనేసి ఈ జ్ఞానం దేవుడు ఎప్పుడైతే అనుగ్రహించాడు, ఆ జ్ఞానాన్ని బట్టి వచ్చాడంటే వచ్చి ఆ యొక్క మేకలు అన్నీ కూడా మేత మేసి వచ్చేసిన తర్వాత వరుసగా లైన్గా వస్తాయటండి. దేనికి నీళ్ళు తాగటానికి వచ్చిన తర్వాత మరి ఆ మేకలని ఏం చేయడంటే అటువంటి సమయంలో అవి పొల్లుతాయి కదా, మరి ఆ పొల్లిన సమయంలో ఏం చేయడంటే ఈ యొక్క సువ్వలు తీసుకొచ్చేటండి అక్కడక్కడ ఏంటంటే తెల్లగా నల్లగా ఉన్న మచ్చలుగా ఉన్నట్టుగా ఆ యొక్క కర్రలు చేసేటండి. అవంట ఆ నీళ్ళు తాగిన చోట పొల్లిన చోట పెట్టేశాడంటండి.
అవి పెడితే అవి వచ్చి అక్కడ నీరు తాగి ఆ రీతిగా ఉన్నప్పుడు అంటే అటువంటి సమయంలో అవి ఏం చూసేటండి ఆ యొక్క శుభలను చూసేట చూడగానే మరి దేవుని కృప దేవుని ఆశీర్వాదం దేవుని యాకోబు మీద ఉంది కనుక మరి అటండి మేకలన్నీ నల్ల మేకలు వైపు ఏమిపోయి చెప్పండి మేకలన్నీ కూడా మచ్చల మేకలు ఉంటాయండి. దేవుని నామానికి మహిమ కలిగిన కనుక మన దేవుడు గొప్పవాడు మనల్ని ఎవరిని మోసం చేయాలనుకుంటుండే మనం మోసం చేసి ఏమైనా చేయాలనుకున్నా సరే దేవుడు చేయలేడు. ఎందుకంటే ఎవరి మనసు దేవుని మీద అనుకుందో వాడిని ఆయన పూర్ణ శాంతికి కాపాడుతాడు కనుక మరి మనల్ని మోసం చేసిన వాళ్ళు మోసపోతారు తప్ప కానీ మనం ఎట్టి పరిస్థితులు మోసం ఎందుకు మోసం అంటే మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు ఇశ్రాయేలు కాపాడుతున్న దేవుడు కొనకలేదు నిద్రపోలేదు ఎట్టి పరిస్థితులు కూడా మన మోసాన్ని గురి చేయడం కానీ ఆశీర్వాదానికి పాత్రలు అవుతాం కనుక యాకోబు ఏ రీతిగా ఆశీర్దించబడ్డాడు యాకోబు ఏ రీతిగా ఎన్ని మార్లు జీతాలు పెంచాడు ఎన్ని మార్లు జీతాలు మార్చాడు ఎన్ని మార్లు ఎన్ని చేసినప్పుడు ఇప్పుడు కూడా పోలేరా నువ్వు కష్టపడుతున్నావు కష్టార్జితం అంతా నల్ల మేకలు తీసుకొని నేను పొడి మేకలు నేను తీసుకుంటాను అనలేదు లేకపోతే అక్కడ సరిశాఖం తీసుకుందామని అనలేదు ఏం చేయడండి మచ్చలు గల మేకలు అన్నాడు యాకోబు ఎంత తెలివైనవాడు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మేకలన్నీ ఎలా పుట్టేటండి మచ్చలుగా పుట్టేయండి ఇక్కడ చూద్దామండి ఒకసారి 41 మందలో బలమైనవి చూలు కట్టినప్పుడు అవి ఆ చూలో ఎదుట చూచి కట్టినట్లు యాకోబు మంద కన్నులు ఎదుట కావులలో చెవులు పెట్టిన మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. ఎప్పుడైతే బలమైన మేకలు బలంగా ఉన్న మేకలు చూస్తున్నప్పుడు మాత్రమే ఏంటండి ఈ యొక్క మచ్చలు గల కర్రలు పెట్టాడంట బలం లేని పెట్టలేదంటే అలాగే మరి యాకోబుకి ఎలాంటి మేకలు పుట్టేటండి బలం గల మేకలు మంచి మచ్చలు నుండి బలం గల మేకలు అటు పుట్టేటండి ఆ బలహీనంగా ఉన్న సమయంలో పెట్టలేదు కనుక ఆ బలహీనమైన మేకలు ఎవరికి వెళ్ళిపోయి చెప్పండి ఆ యొక్క యాకోబుకి వెళ్ళిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక మన దేవుడు నమ్మదగిన వాడు ఇశ్రాయేలు కాపాడుతున్న తండ్రి మరి యాకోబుని ఎంతగానో కాపాడాడు. ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో యాకోబుని ఏ రీతిగా ఆశ్రదించాడో యాకోబు ఏ పరిస్థితికి వచ్చాడో ఏ రీతిగా కష్టపడ్డాడో అంటే ఒక చోట యాకోబు అంటున్నాడు ఏమంటే మంచుకు తడిచాడంటండి వర్షానికి తడిచాడంట మంచుకు తడిచాడంట ఎండకి ఎండాడంట ఎంతో కష్టం ఎంతో బాధ ఎంతో వేదన ఎంతో దుఃఖం ఆ మామగారి ఇంటికాడ ఎంత కష్టపడి ఎంత వేదనతో మరి ఆ యొక్క వాళ్ళు ఎన్ని మార్లు జీతం మార్చిన ఎన్ని మార్లు మేకల గురించి ఎన్ని మార్లు తన కుమార్తెల విషయంలో కూడా మోసం చేసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితులను కూడా మరి యాకోబు అంటండి భయపడలేదంటే ఎందుకు భయపడలేదంటే నాకు దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు నాకు ముందే వాగ్దానం చేసేసాడు నువ్వు చెల్లిన చోట్ల నేను తోడుగా ఉంటాను నీ సంతాన్ని నేను ఆస్వాదిస్తాను మరలా నేను ఈ దేశానికి తీసుకొస్తానని చెప్పాడు. నా మాటలే పెట్టుకొని నాటిని పెట్టే దేవుడికి ప్రార్థించేవాడు కనుక యాకోబుని అంటండి మనుషులు ఎవరు విడిచిపెడతారు కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. యాకోబుని విడిచిపెట్టలేదండి. ఆ రీతిగా ఒకసారి చూద్దామండి 4వ ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసులుగా ఒంటులు గాడిదలు గలవాడాయను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆ రీతిగా దేవుడు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ రీతిగా దేవుని దీవెన పొందుకున్నాడు. అలా పొందుకొని ఒంటులు గాడిదలు 1 కాదు 2 కాదు అలాగా లాభానికన్నా అది కూడా ఇప్పుడు లాభానికన్నా మరి దేవుడు హెచ్చించేసాడు. లాభానికన్నా గొప్పవాడిని చేసాడు కనుక ఎట్టి పరిస్థితులను కూడా యాకోబుకి జంకలేదండి. నాకు దేవుడు నన్ను ఆస్వాదించాడు కనుక నేను దేవుడు చెప్పినట్టు వినాలనే పరిస్థితికి వచ్చేసి ఆ రీతిగా మరి దేవుడు అంటే యాకోబుని ఆశ్రయించిన దేవుడు నువ్వే పరిస్థితులు అయితే మరి బాధపడుతున్నావు ఏ పరిస్థితులు కష్టపడుతున్నావో ఏ పరిస్థితులు బట్టి అయితే మరి నీకు వచ్చిన ఆ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ నువ్వు చేస్తున్న పనులపాట్లోనే కానీ నీకు ఆదాయం రాక బాధపడుతున్నావు ప్రార్థించు ప్రభు నా పరిస్థితి ఇలా ఉందని దేవుని తట్టు చూడు దేవుని తట్టు చేతి ప్రార్థించు. యాకోబుని ఆశ్రయించి దేవుడు నన్ను కూడా ఆశ్రదించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనం ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా మహాకరుడా సరస్వతిరా నాదా పరిశుద్ధాత్ముడా ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి నీకే మహిమ తెలుస్తున్నాను తండ్రి నాయన. ఈరోజు ప్రభు తండ్రి నాయన వాక్యంతో మాట్లాడిన విధానానికి లెక్కలేని స్థితులు కొట్లాది కొడుకులంతో స్థితులు స్తోత్రాలు చెల్లించినాను. అవును ప్రభు నాయన మనుషులైతే ప్రభుత్వాన్ని మోసం చేస్తారు కానీ దేవుడు అనుకు తల్లి వాగ్దానం చేసిన దేవుడు మోసం చేసే
దేవుడు కాదు తండ్రి. యాకోబుని ఏ రీతిగా అయితే ప్రభు నాయన వేసి ఆస్వాదించి వాటికి ఎంతమంది పిల్లలైతే తండ్రి నాయన వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ కానీ ఉద్యోగాలు చేసుకుని జీతాలు రాక నేను వ్యాపారాలు చేసుకున్న లాభాలు లేక ప్రభు నాయన ఎంతగానో తలడెళ్ళిపోతున్నారు, కష్టపడుతున్నారు కానీ కష్టానికి తగ్గ తండ్రి నాయన ఫలితం లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు ఒక్కసారి మీరు చూసి ఆస్వాదించి దీవించమని అడుగుతున్నారు. అంత రక్షణ లేని బిడ్డకి రక్షణ, మారు మనసు లేని బిడ్డకి మారు మనసు, పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ దయచేయమని అడుగుతున్నారు. ఎంతమంది బిడ్డకి యజ్ఞం రాస్తున్నారు వాళ్ళు ఆయన నిత్యంగా పాసే కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈరోజు ఎవరైతే యజ్ఞం రాస్తున్నారో వాళ్ళ ప్రభావ మంచిగా యజ్ఞం రాసే కృప వేస్తూ నామలో కలుగుతుంది కదా తండ్రి. ఉద్యోగాలు లేని ఉద్యోగాలు దయచేయండి, వ్యాపారం లేని వ్యాపారంలో అభివృద్ధి కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షక నా దైవాంకాన్ని బిడ్డలకి వివాహాలు జరిగించిన గర్భఫలాలు ఇచ్చిన బిడ్డలకు తగిన సమయం ఆరోగ్యాన్ని బిడ్డకుంటే కృప వేస్తూ నామలో కలగజేయండి. గర్భఫలాలు లేకుండా బాధపడుతున్న బిడ్డలకు నాయన గర్భాలు తెరవమని అడుగుతున్నాడు తండ్రి. నాయన అక్షయ పరిశుద్ధాత్మ కృప చూపించిన పొలాలు స్థలాలు అమ్మాలని ఎదురు చూసిన బిడ్డలు త్వరగా బేరాలు వచ్చి తండ్రి ఆయన కొని కృప దయచేయమని అడుగుతున్నాను. అమ్ముడు పడే కృప వేస్తున్నాములో కలగజేయండి. గృహాలు కట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు భావ్య, చక్కగా మంచిగా గృహాలు కట్టుకునే కృప దయచేదండి. సహాయకుడు సహాయం చేసి అడుగుతండి. సర్వ సృష్టికర్త కనుక నేను ఇచ్చేమో నువ్వు సహాయం చేయండి ప్రభు నాయన. నాయన రిక్షా డ్రైవర్ కానీ చివాన డ్రైవర్ కానీ కృపా నీ కాపుదలు ఇచ్చి ప్రతి బండి ముందు మీరు నడిపించడం ప్రభు తండ్రి. నాయన ప్రయాణంతో తోడు నీరు అనుకుని క్షేమంగా సురక్షితంగా గృహాన్ని తీసుకురమని అడుగుతున్నాడు తండ్రి. వాళ్ళ చేతి కష్టం చేస్తానే వృద్ధిలో తీసుకురమని అడుగుతున్నాడు తండ్రి. ఏకిటి రాకుండా కాపాడమని అడుగుతున్నాడు తండ్రి. నాయన రక్షణ అన్ని విషయాల్లో మేలు చేయండి, దీవించండి, ఆశ్రయించండి. మా ప్రార్థన గోపురికి ఎంతమంది అయితే నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారో తండ్రి నాయన ఆ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేస్తున్నారు. అవసరం అట్లా తీర్చున్నాడు. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ఇన్ని ప్రవతండి నాయన రక్షగా తండ్రి ఆశీర్వాదాలు పొందుకుని ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు నిశ్చయంగా ఆశ్రదించబడి వేస్తూ నామలో కలజేయమని నడుచున్నాను తండ్రి నాయన. అన్ని విషయాల్లో మేలు చేసి దీవించి ఆశ్రదించి నీ నామానికి నువ్వే మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని ఏ స్థితివంతను అడుగుతున్నాను మా పరమ తండ్రి. God bless you.